హాయ్, వెల్కమ్ టు తెలుగు రాజ్యం ఎంటర్టైన్మెంట్. కల్కి 2898 ఏడీకి సంబంధించి అందరి మనసులో ఉన్న ప్రశ్న ఒకటే, దీనికి సీక్వెల్ ఉంటుందా లేదా అని. కొన్ని లీక్స్ పక్కాగా వస్తుందని చెప్పినప్పటికీ పోస్టర్స్లో, ట్రైలర్లో ఎక్కడ మొదటి భాగమని చెప్పకపోవడంతో అనుమానాలు అలాగే ఉండిపోయాయి. దానికి అధికారికంగా క్లారిటీ వచ్చేసింది. ప్రభాస్, దర్శకుడు నాగశ్విన్ స్వయంగా పాల్గొన్న ఇన్స్టా లైవ్లో స్వయంగా డార్లింగ్ నోటి వెంటే ఈ శుభవార్త వచ్చేసింది. రిలీజ్ తర్వాత 10 రోజులు రెస్ట్ తీసుకుని పార్ట్ 2 పనులు మొదలుపెట్టామని నాగశ్విన్కి సూచించడంతో ప్రత్యక్షంగా వింటున్న అభిమానుల ఆనందానికి అంతులేదు. నిజానికి కల్కి లాంటి గ్రాండియర్కి ఒక్క భాగం సరిపోదు. బాహుబలి, కేజీఎఫ్లను మించిన స్కేల్ కాబట్టి అవెంజర్స్ తరహాలో 3-4 భాగాలు వచ్చినా ఆశ్చర్యం లేదు. కాకపోతే వైజయంతి బృందం ఎలాంటి ప్లాన్లో ఉందో ఇప్పుడప్పుడే బయటికి రాదు. నాగాశ్విన్ మహాభారత యుద్ధంతో మొదలుపెట్టి కృష్ణుడు అవతారం చాలించే ఘట్టం నుంచి కలియుగంలో కల్కి ఆవిర్భావం దాకా జరిగే పరిణామాలకు సోషియో ఫ్యాంటసీ ఎలిమెంట్స్ని జోడించి 3 సరికొత్త ప్రపంచాల్లోకి విహారం చేయించాడు. అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో బుకింగ్స్ తేడతెల్లం చేస్తున్నాయి. థియేటర్స్కి వచ్చిన ఆడియన్స్ని విభ్రాంతికి గురి చేస్తానని నాగశ్విన్ చెప్పడం చూస్తుంటే అంచనాల బరువు మోయడం కష్టమే అనిపిస్తోంది. ఉదయం 4 గంటల నుంచే షోలు మొదలవుతున్న నేపథ్యంలో తెల్లవారక ముందే సోషల్ మీడియాలో టాక్ తిరగనుంది. అటు నార్త్లోనూ బుకింగ్స్ బీభత్సంగా ఉన్నాయి. మెల్లగా ఉందనుకున్న తమిళనాడు, కేరళలో అనూహ్యంగా పికప్ కనిపించడం శుభపరిణామం. కల్కి కలెక్షన్లు ఇలాగే కొనసాగితే మాత్రం RRR, బాహుబలి రికార్డులో ఏదైనా మిగలడం అనుమానమే. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.